భౌతిక రసాయన శాస్త్రపరంగా భౌతిక రసాయన శాస్త్రపరంగా బోధన భావన ఉపగమాలు మరియు పద్ధతులు. ఈ బోధన భావన సంబంధించి కొన్ని నిర్వచనాలు ఉన్నాయి. అవేంటంటే ఇటలీ దేశపు ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అయిన గెలీలియో ఈయన ఏం చెప్పారంటే, నీవు మనిషికి ఏమి బోధించలేవు, తనంతట తానుగా కనుగొనడానికి నీవు సహాయం మాత్రమే చేయగలవు. ఎవరు చెప్పింది? గెలీలియో. నీవు మనిషికి ఏమి బోధించలేవు, తనంతట తానుగా కనుగొనడానికి నీవు సహాయం మాత్రమే చేయగలవు. తర్వాత ఇంకెవరంటే హెచ్సి మోరిసన్. ఈయనే చెప్పారంటే, విద్యాభివృద్ధికై పరిణతి చెందని మూర్తిమత్వానికి పరిణతి చెందిన మూర్తిమత్వానికి మధ్య ఏర్పడిన అన్యోన్య సంబంధమే బోధన. ఇది ఎవరో హెచ్సి మోరిసన్. అంటే బోధన అనేది ఒక సాంఘిక అంశం. బోధన అనేది అండి ఒక సాంఘిక అంశం. అభ్యసనం ఒక మానసిక అంశం. బోధన ఒక సాంఘిక అంశం, అభ్యసనం ఒక మానసిక అంశం. బోధించడం అనే ప్రక్రియలో అనేక నైపుణ్యాలు ఉంటాయి. బోధన విద్యార్థుల్లో జ్ఞానాన్ని వృద్ధిపరుస్తుంది, వారి ప్రవర్తనలో మార్పులు తెస్తుంది, వారిలో సృజనాత్మకతను వ్యక్తపరిచేలాగా చేస్తుంది. బోధన అనే పదం పైకి తేలిక కనిపించిన ఆ ప్రక్రియ మాత్రం కష్టమైనది. ఇందులో బోధన ప్రవర్తన లక్ష్యాలు, బోధించబడే విషయము, బోధనోపకరణాలు, బోధన చేసే ఉపాధ్యాయుడు, బోధించబడే విద్యార్థులు, ఉపాధ్యాయుడు ఏర్పాటు చేసే అభ్యసన కృత్యాలు మొదలైన అంశాలు ఉంటాయి. క్లుప్తంగా చెప్పాలంటే, ఉపాధ్యాయుడికి విద్యార్థులకు బోధన అభ్యసన సమయంలో పరస్పర చర్యల వలన ఒక విద్యార్థి ప్రవర్తనలో ఆశించిన మార్పులు వచ్చే అవకాశం ఉంది. బోధన అనేది పరస్పర చర్యల ద్వారా నిరంతరం సాగే ఒక ప్రక్రియ. ఇందులో విద్యార్థికి ప్రాధాన్యం ఉంటుంది. ఆధునిక బోధన వ్యవస్థలో విద్యార్థి కేంద్రీకృతంగానే ఉంది. విద్యార్థులకు కావాల్సిన నైపుణ్యాలను, సామర్థ్యాలను పెంపొందించవలసి ఉంటుంది. అయితే దీని లక్షణాలు ఏంటి అని చూస్తే, విద్యార్థుల్లో వ్యక్తిగత తేడాలు గుర్తించాలి.
విద్యార్థుల అవసరాలు గుర్తించి దానిని అనుసరించి బోధించాలి. విద్యార్థుల అవసరాలను గుర్తించి దానిని అనుసరించి బోధించాలి. దాన్ని అనుసరించి బోధించాలి. విద్యార్థులు నేర్చుకునేది వారి భావి జీవితానికి ఉపయోగపడాలి. విద్యార్థులు నేర్చుకునేది వారి భావి జీవితానికి ఉపయోగపడాలి. ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఆసక్తి కలిగేలా బోధించాలి. ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఆసక్తి కలిగేలా బోధించాలి. విద్యార్థులను అభ్యసనానికి ప్రేరేపించాలి. విద్యార్థులను అభ్యసనానికి ప్రేరేపించాలి. ఏదో ఒక బోధన పద్ధతికే కట్టుబడకుండా తగిన ఇతర బోధనా పద్ధతులు కూడా వాడుతుండాలి. ఏదో ఒక బోధనా పద్ధతికే కట్టుబడి ఉండకూడదు. ఇతర బోధనా పద్ధతులు కూడా అనుసరిస్తూ ఉండాలి. ఇతర బోధనా పద్ధతులు కూడా వాడుతుండాలి. బోధనాంశాన్ని బట్టి కూడా తగిన బోధనా పద్ధతిని ఎన్నుకోవాలి. బోధన లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలి. బోధన లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలి. విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తులు మేలుకొల్పేగా ఉండాలి. విద్యార్థుల్లో సృజనాత్మక శక్తులు మేలుకొల్పేగా ఉండాలి. విద్యార్థుల అభివృద్ధిని మూల్యాంకన సాధనాల ద్వారా అంచనా వేయాలి. విద్యార్థుల అభివృద్ధిని మూల్యాంకన సాధనాల ద్వారా అంచనా వేయాలి. ఉపాధ్యాయుడు బోధనా ప్రక్రియలో ఉపన్యాసం ఇవ్వడం, చార్టులు చూపడం, ప్రయోగాలు చేయడం మొదలైన ప్రక్రియలు వాడాలి. బోధన భావప్రసార నైపుణ్యం పైన కూడా ఆధారపడుతుంది. భావప్రసార నైపుణ్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అభ్యసనంపై ఆసక్తి కలిగించి అభ్యసనాన్ని అభివృద్ధి పరచాలి. అభ్యసనంపై ఆసక్తిని కలిగించి అభివృద్ధి పరచాలి. ఇవి దాని యొక్క లక్షణాలు. అసలు బోధనా పద్ధతి అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. బోధనా పద్ధతి అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. మెథడ్ అనే పదం లాటిన్ భాష నుండి వచ్చింది. లాటిన్ భాష నుండి వచ్చింది. బోధనా పద్ధతి అంటే ఉపాధ్యాయుడు విజ్ఞాన శాస్త్ర సంబంధించిన జ్ఞానాన్ని విద్యార్థికి అందించే పద్ధతి. బోధనా పద్ధతి అంటే ఉపాధ్యాయుడు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన జ్ఞానాన్ని విద్యార్థికి అందించే పద్ధతి. ఇది ఒక క్రమబద్ధమైన విధానం. జ్ఞాన ప్రపంచాన్ని విద్యార్థులకు కనబడే విధంగా వివరించే విధానాన్ని బోధనా పద్ధతి అంటారు. అంటే బోధన అనేది అందరికీ సాధ్యం కాదు. విషయ పరిజ్ఞానం ఉన్నంత మాత్రం నా వ్యక్తి మంచి ఉపాధ్యాయుడు కాలేడు. ఉపాధ్యాయుడు తన యోగ్యతకు, అభిరుచులకు, అనుభవాలకు, విద్యార్థుల స్థాయిని బట్టి వేరువేరు బోధనా పద్ధతులు ఉపయోగించవచ్చు. ఒక ఉపాధ్యాయుడికి ఉత్తమంగా ఉపయోగపడిన బోధనా
బోధనా పద్ధతి వేరొక ఉపాధ్యాయుడికి ఉపయోగపడకపోవచ్చు, లేదా మరొక తరగతి విద్యార్థులు సరైనది కాకపోవచ్చు. కాబట్టి బోధనా పద్ధతులన్నింటినీ ఛాత్రోపాధ్యాయుడు తెలుసుకుని అవసరాన్ని బట్టి వాడుకోవాలి. అయితే ఇక్కడ మనం కొన్ని చెప్పుకోవాలి. ఏమంటే ఏమి బోధించాలి, ఎలా బోధించాలి, ఎప్పుడు బోధించాలి. ఏమి బోధించాలి, ఎలా బోధించాలి, ఎప్పుడు బోధించాలి. ఈ బోధనా పద్ధతిని ఎంపిక చేసుకోవడం ముందుగా ఈ ప్రశ్నలు మనం జవాబులు తెలుసుకోవాలి. అయితే అభ్యాసంలో విద్యార్థి పాత్ర ఏంటి అని చూస్తే, ఉపాధ్యాయుడు పాఠ్యాంశంలోని అంశాలను బట్టి, విద్యార్థుల్లోని వనరులు బట్టి, ఉపాధ్యాయుడు పాఠ్యాంశంలోని అంశాలను బట్టి పాఠశాలలో వనరులు బట్టి విద్యార్థుల స్థాయిని బట్టి అభ్యసన కృత్యాలు ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయగలగాలి. విద్యార్థి ఉపాధ్యాయుడు అభ్యసన అనుభవాల పరస్పరం చర్యల ఫలితాల వల్ల జరిగే అభ్యసన ప్రక్రియ. ఈ ప్రక్రియ కూడా విద్యార్థి శక్తి సామర్థ్యాలను బట్టి, నేర్చుకోవాలని అతని అభిరుచి ఆసక్తులను బట్టి, అతని మానసిక స్థాయిని బట్టి జరుగుతుంది. అభ్యసనం అంటే తరగతి గదిలోని తరగతిలోని అభ్యసన కృత్యాలలో పాల్గొనడం ద్వారా విద్యార్థి ప్రవర్తనలో అభిలషణీయమైన మార్పు తీసుకురావడం. ఇవన్నీ సక్రమంగా జరగడానికి విద్యార్థి స్వతసిద్ధంగా నేర్చుకోవాలనే ఆసక్తి, విద్యార్థి కుటుంబ నేపథ్యము, తల్లిదండ్రుల సహకారము, ప్రోత్సాహము, ఉపాధ్యాయుడి ప్రోత్సాహం, పర్యవేక్షణ చాలా అవసరం. ప్రస్తుత పాఠశాలలోని కంప్యూటర్స్, ప్రయోగశాలలో ఐసీటీ ఆధారంగా పనిచేసే సాధనాలు, ఎల్సిడి ప్రొజెక్టర్స్, వీటి సాయంతో పాఠ్యాంశాల బోధన, ప్రోగ్రామ్ లెర్నింగ్, కంప్యూటర్ అసిస్టెడ్ లెర్నింగ్ వంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సాంప్రదాయ పద్ధతులైన పాఠశాల గ్రంథాలయాలు, పబ్లిక్ లైబ్రరీలు కూడా అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు అందుబాటులో గల అన్ని సదుపాయాలను ఉపయోగించుకొని విద్యాభ్యాసం చేయగలగాలి. విద్యార్థి ఎటువంటి ప్రక్రియలో నేర్చుకున్నా అభ్యాసం ఎంత జరిగింది అనేది ముఖ్యం. బోధన ఉపగమాలు. ఇందులో మొట్టమొదటి ఏంటంటే ఆగమన పద్ధతి. అంటే ప్రత్యేక సత్యాల నుంచి సాధారణీకాలు తీసుకొచ్చే పద్ధతి. ప్రత్యేక సత్యాల నుండి సాధారణీకాలు తీసుకొచ్చే పద్ధతి. దీన్ని ఏమంటాం? ఆగమన పద్ధతి లేదా ఆగమన ఉపగమం. లేదా కొన్ని ఉదాహరణలు గమనించి సామాన్యమైన సూత్రాలు రాబడ్డం. కొన్ని ఉదాహరణలు గమనించి సాధారణమైన సూత్రాలు రాబడ్డం. సాధారణ సూత్రాలు
రాబడ్డం. ఈ పద్ధతిలో మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలు తెలుసుకుంటాం. మూర్త విషయాల నుండి అమూర్త విషయాలు. దీన్ని ఏమంటామంటే సూత్రీకరణ పద్ధతి. దీన్ని ఏమంటాం? సూత్రీకరణ పద్ధతి. అయితే ఇందులో సోపానాలు ఏంటి చూస్తే, మొదట ఏంటంటే సమస్యను గుర్తించడం. రెండు సమస్యను విశ్లేషించడం. సమస్యను గుర్తించడం, తర్వాత సమస్యను విశ్లేషించడం. దత్తాంశం సేకరించడం, తర్వాత పరికల్పనలను ప్రతిపాదించడం. పరికల్పనలను పరిశీలించి రుజువు చేయడం. రుజువు చేయబడ్డ పరికల్పనల ఆధారంగా సాధారణీకరణం రూపొందించడం. రుజువు చేయబడిన పరికల్పనల ఆధారంగా సాధారణీకరణం రూపొందించడం. ఒకటి సమస్యను గుర్తించడం, రెండు విశ్లేషించడం, మూడు దత్తాంశం సేకరించడం, నాలుగు పరికల్పనలను ప్రతిపాదించడం, తర్వాత పరికల్పన పరిశీలించి రుజువు చేయడం, రుజువు చేయబడిన పరికల్పన నుంచి సాధారణీకరణ రూపొందించడం. HCl ఆమ్లము నీళ్ళ లిట్మస్ను ఎరుపుగా మారుస్తుంది. HCl ఆమ్లము నీళ్ళ లిట్మస్ను ఎరుపుగా మారుస్తుంది. తర్వాత ఏంటి? HNO3 ఆమ్లము నీటి లిట్మస్ను ఎరుపుగా మారుస్తుంది. తర్వాత H2SO4 నీళ్ళ లిట్మస్ను ఎరుపు రంగులోకి మారుస్తుంది. అయితే ఇవన్నీ ఏంటివి? పరికల్పనల ద్వారా మనం రుజువు చేయబడిన అంశాలు. ఇప్పుడు దీన్ని బట్టి ఒక సాధారణీకరణ ఏమని చెప్పగలం అంటే, ఆమ్లాలు నీళ్ళ లిట్మస్ను ఎరుపుగా మారుస్తాయి. ఎరుపు రంగులోకి మారుస్తాయి అని చెప్పవచ్చు. ఈ విధంగా అనేక ప్రత్యేక అంశాలను పరిశీలన చేయడం ద్వారా ప్రయోగాలు చేసి ఫలితాలను గమనించడం వల్ల సాధారణీకరణలు రూపొందిస్తారు. పరిశీలించే ప్రత్యేక అంశాల సంఖ్య పెరిగే కొద్దీ సాధారణీకరణ యొక్క సంభావ్యత కూడా పెరుగుతూనే ఉంటుంది. అయితే దీనివల్ల ప్రయోజనాలు ఏంటి చూస్తే, దీనివల్ల ప్రయోజనాలు శాస్త్రీయ సిద్ధాంతాలు, సూత్రాలు, ధర్మాలు ఏ విధంగా తయారు చేయబడ్డావో తెలుస్తుంది. శాస్త్రీయ సిద్ధాంతాలు, సూత్రాలు, ధర్మాలు ఏ విధంగా తయారు చేయబడ్డాయో విద్యార్థులు తెలుస్తుంది. తర్వాత విద్యార్థుల్లో సామర్థ్యాలు, శాస్త్ర ప్రక్రియ నైపుణ్యాలు, శాస్త్రీయ వైఖరులు అభివృద్ధి చెందుతాయి. విద్యార్థుల్లో సామర్థ్యాలు, శాస్త్ర ప్రక్రియ నైపుణ్యాలు, శాస్త్రీయ వైఖరులు అభివృద్ధి చెందుతాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇది తార్కిక పద్ధతి. మూడోది తార్కిక పద్ధతి, మనోవైజ్ఞానిక పద్ధతి. తార్కిక పద్ధతి, మనోవైజ్ఞానిక పద్ధతి. ఈ పద్ధతి వల్ల విద్యార్థులు నేర్చుకోవడంపై ఆసక్తి కనబరుస్తారు. నేర్చుకోవడంపై ఆసక్తిని కనబరుస్తారు. తర్వాత విద్యార్థులకు స్వీయ అభ్యసనం పట్ల ఆసక్తి పెరుగుతుంది.
వివేచనాశక్తి, పరిశీలన అలవాట్లు అభివృద్ధి చెందుతాయి. వివేచనాశక్తి, పరిశీలన అలవాట్లు అభివృద్ధి చెందుతాయి. ఈ పద్ధతి ద్వారా నేర్చుకున్న విషయం విద్యార్థులకు చాలా కాలం గుర్తుంటుంది. చాలా కాలం గుర్తుండే అవకాశం కలదు. అయితే దీనికి పరిమితులు కూడా ఉన్నాయి. ఏమిటా పరిమితులు అంటే, ఆగమన పద్ధతి ద్వారా చెప్పబడిన సాధారణీకరణాలు పూర్తిగా నిజం కాకపోవచ్చు. సాధారణీకరణలు పూర్తిగా నిజం కాకపోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు తక్కువ ఉదాహరణలతో సూత్రాలు రూపొందించే అవకాశం కూడా ఉంది. తక్కువ ఉదాహరణలతో సూత్రాలు రూపొందించవచ్చు. రెండోదేమో ఈ పద్ధతిలో బోధన ఎక్కువ సమయం కావాలి. బోధనకు ఎక్కువ సమయం కావాలి. మూడోది, ఈ పద్ధతి ద్వారా కనుగొన్న సూత్రాలను పరీక్ష చేయడానికి వీలుండదు. సూత్రాలను పరీక్ష చేయడానికి వీలుండదు. అన్ని పాఠ్యాంశాలను ఈ పద్ధతి ద్వారా బోధించలేము. అన్ని పాఠ్యాంశాలను ఈ పద్ధతి ద్వారా బోధించలేము. తర్వాత వచ్చి నిగమన పద్ధతి. నిగమన పద్ధతి ఏమిటి? నిగమన పద్ధతి అంటే శాస్త్రీయమైన సూత్రాలు, సిద్ధాంతాలు, నిర్ణయాలను శాస్త్రీయమైన సూత్రాలు, సిద్ధాంతాలు, నిర్ణయాలు ప్రత్యేకమైన సందర్భాలకు ఉపయోగించి, నూతన సందర్భాల్లో ఉపయోగించి వాటి యథార్థాన్ని తెలుసుకోవడం. ప్రత్యేక సందర్భాల్లోనూ నూతన సందర్భాల్లోనూ నూతన సందర్భాలు ఉపయోగించి యథార్థాన్ని తెలుసుకోవడం, యథార్థాలను తెలుసుకోవడం. దీన్ని ఏమంటాం? నిగమన పద్ధతి అంటాం, లేదా నిగమన ఉపగమం అంటాం. ఆగమన ఉపగమనానికి ఇది వ్యతిరేకం. ఆగమన ఉపగమానికి ఇది వ్యతిరేకం. ఈ పద్ధతిలో విద్యార్థులు తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు, తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు, లేదా అమూర్త విషయాల నుంచి మూర్త విషయాలకు, అమూర్త విషయాల నుండి మూర్త విషయాలకు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఏంటంటే దీనిలో సోపానాలు సమస్యను అర్థం చేసుకోవడం, సమస్యను అర్థం చేసుకోవడం. తర్వాత సమాచార సేకరణ, సమాచార సేకరణ. అనువైన సూత్రం, ధర్మం, సిద్ధాంతం ఎన్నుకొని సమస్యను మళ్ళీ పరిశీలించడం. అనువైన సూత్రం, ధర్మం, సిద్ధాంతం ఎన్నుకొని సమస్యను మళ్ళీ పరిశీలించడం. సమస్యను మళ్ళీ పరిశీలించడం. సమస్యకు అనుకున్న సూత్రం, ధర్మం అనువర్తించడం. సమస్యకు అనుకున్న సూత్రం, ధర్మం అనువర్తించడం. అనువర్తించడం. ప్రయోగ ఫలితం రాబట్టడం. ప్రయోగ ఫలితం రాబట్టడం. కొత్త ఉదాహరణకి అనువర్తింపజేయడం. కొత్త ఉదాహరణకు అనువర్తించడం. దీని ద్వారా ఏంటంటే నియమాన్ని సరిచూసుకోవడం. నియమాన్ని సరిచూసుకోవడం. కొత్త ఉదాహరణకు అనుమతించడం ద్వారా నియమాన్ని సరిచూసుకోవడం. ఇప్పుడు సాధారణీకరణం లేదా ధర్మం తీసుకున్నాం అనుకోండి.
సాధారణీకరణం ధర్మం వాడు తీసుకున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్, క్షారాలు ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మారుస్తాయి. క్షారాలు ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మారుస్తాయి. ప్రత్యేక అంశం ఏంటంటే సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మార్చింది. సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం ఎరుపు రంగు లిట్మస్ని నీలి రంగులోకి మార్చింది. కాబట్టి సోడియం హైడ్రాక్సైడ్ ఒక క్షారం. కాబట్టి సోడియం హైడ్రాక్సైడ్ ఒక క్షారం అని నిగమన సారాంశం. ఈ విధంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందులో ప్రయోజనాలు పరిమితులు ఏంటో చూద్దాం. అయితే ఇందులో ప్రయోజనాలు ఏంటి? ఇందులో ప్రయోజనాలు ఏంటంటే తెలిసిన సిద్ధాంతాలు, నియమాలు, ప్రతిపాదనలు నూతన సందర్భాలలో లేదా ప్రత్యేక సందర్భాలలో అన్వయించడం. నూతన సందర్భాలు లేదా ప్రత్యేక సందర్భాల్లో అన్వయించి పరీక్షించి వాటి యథార్థత తెలుసుకోవడం. ఈ విధానం ఉపయోగించడానికి ఎక్కువ సమయం తీసుకోదు. ఈ పద్ధతికి ఆగమన పద్ధతి జోడించి ఖచ్చితమైన సిద్ధాంతం రాబట్టవచ్చు. ఈ పద్ధతికి ఆగమన పద్ధతి జోడించి ఖచ్చితమైన సిద్ధాంతాలు రాబట్టవచ్చు. సూత్రీకరించబడిన అంశాలను నిజ జీవితంలో వాడుకోవచ్చు. అయితే దీని పరిమితులు ఏంటి చూద్దాం. శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ అంతగా లభించదు. శాస్త్రీయ వైఖరి వృద్ధి చేయదు. శాస్త్రీయ వైఖరిని వృద్ధి చేయదు. శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వదు. ఆలోచన శక్తి, ఆవిష్కరణ శక్తి పెంపొందించబడదు. పెంపొందించదు. తర్వాత జ్ఞప్తికి ఉంచుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది. విద్యార్థులు తమంతట తాము కొత్త విషయాలు కనుగొన్న తృప్తి ఉండదు. కొత్త విషయాలు కనుగొన్నామన్న తృప్తి ఉండదు. అది ఈ రెండుకి సంబంధించి కొన్ని తేడాలు చూద్దాం. ఆగమన ఉపగమము, నిగమన ఉపగమం. అయితే ఈ రెండింటి మధ్య తేడాలు చూస్తే ఉదాహరణ నుంచి సూత్రం రాబట్టబడుతుంది.
సూత్రాన్ని ఉపయోగించి ప్రత్యేక అంశాలు సాధించబడతాయి. మూర్తాంశాల నుంచి అమూర్తాంశాలు, మూర్తాంశాల నుండి అమూర్తాంశాలు, అమూర్త సూత్రం నుండి మూర్త ఉదాహరణ. ఇదేంటంటే ప్రత్యేక ఉదాహరణల నుంచి సార్వత్రిక సత్యాలు. ప్రత్యేక ఉదాహరణల నుండి సార్వత్రిక సత్యాలు. ఇక్కడ సార్వత్రిక సత్యాల ఆధారంగా ప్రత్యేక అంశాలు ఏర్పడతాయి. విషయ అవగాహన అవసరం. ఇక్కడ ఏంటి, జ్ఞాపక శక్తి అవసరం. తార్కికతకు హేతువాదానికి చోటు ఉంది. ఇక్కడ తార్కికతకు హేతువాదానికి చోటు లేదు. స్వీయ అభ్యాసం ద్వారా నేర్చుకుంటారు. ఇక్కడ స్వీయ అభ్యాసానికి అవకాశం తక్కువ. విద్యార్థి ప్రయోగాలు చేసి సూత్రాలు ఆవిష్కరించబడతాయి. ఇక్కడ విద్యార్థి ఇంతకుముందు కనుగొన్న వాటికే అనుసరిస్తాడు. ప్రయోగ పద్ధతులు నేర్చుకుంటారు. ప్రయోగ ఫలితాలు రాబట్టడం నేర్చుకుంటారు. విద్యార్థిలో సృజనాత్మకత పెంపొందుతుంది. విద్యార్థిలో సృజనాత్మకతను పెంపొందించదు. ఇది సుదీర్ఘ విధానం, ఇది సంక్షిప్త విధానం. ఇదేంటంటే సంక్షిప్త విధానం.